గొప్ప ఆత్మ విషయం పైన చర్చించుకునే అవకాశం ఈరోజు మనకు కలిగింది. మీరు మమ్మల్ని కలవడం కానీ, నేను మిమ్మల్ని కలవడం కానీ, ఇది ఒక గొప్ప సత్ అంటే సత్యం సంబంధించినటువంటి సాంగత్యం. కాబట్టి సజ్జన సాంగత్యము లేదా సత్సంగం అంటారు. అందుకే సత్సంగానికి మించిన తపస్సు మరి ఇక్కడ లేదంట సృష్టిలో. అందుకే భగవత్పాద శంకరాచార్యం అంటారంటే భజగోవిందంలో సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. జగత్ కల్పన, ఇదంతా జగత్ అని మనం భావిస్తున్నాం. నేను జీవుణ్ణి, జీవకల్పన మొత్తమ కల్పన దీర్ఘ స్వప్న. అంటే మనం స్వప్నంలో ఉన్నప్పుడు కూడా మనకు స్వప్నం అని తెలియదు, నిజమనే ఉంటాం మనము. మనందరం గమనించండి, స్వప్నంలో మనం ఉన్నంత వరకు అది మనకు స్వప్నం కాదు. స్వప్నం నుండి మనం లేచి బయటికి వచ్చినప్పుడు తెలుస్తుంది అది స్వప్నం అని. ఇప్పుడు కూడా ఈ సృష్టి అంతా కూడా మనం నిజమని మనం నిజంగా పట్టుకొని ఉన్నాము. ఈ యొక్క విజన్, ఈ చైతన్య లెవెల్ నుండి సత్యాన్ని పట్టుకునే రోజున ఇది మీకు స్వప్నంగా భాషిస్తుంది. సినిమా హాల్లో కూర్చొని సినిమా చూసినప్పుడు అదంతా నిజమనే అనుకుంటారు పిల్లలు, కొంతమంది పెద్దవాళ్ళు కూడా. కానీ దాంట్లో ఏమీ లేదు, అది ఒక జస్ట్ లైట్ మార్పులే చేర్పులే తప్ప అది తెరకి ఏమీ అంటదు అని తెలుసుకొని సినిమా చూసినోడికి పెద్దగా బాధపడ్డాడు. చూసారా ఎంత బాగా చెప్పారు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయ. ఎందుకు? మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. అంటే ఆ యొక్క థ్రెడ్ ఏదైతుందో, దారం ఏదైతుందో అది ఒక్కటే సత్యం, తెరలాంటిది. దానిపైన సినిమా ఆడుతున్నట్టు ఈ జగత్తంతా దానికి గుచ్చబడి సినిమా ఆడినట్టు ఆడుతుంది. ఇది తెలుసుకునే వాళ్ళు ధన్యులు, జీవన్ముక్తులు. తెలుసుకోపోయిన వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉంటారు, తప్పేం లేదు. ఈ జన్మ కాకపోతే నెక్స్ట్ జన్మ ఖచ్చిత యథ సిద్ధి. ఈ జన్మ కాకపోతే మాం వేత్తి తత్వత. ఈ జన్మ కాకపోతే నెక్స్ట్ జన్మ, నెక్స్ట్ జన్మ కాకపోతే స్వామీజీ నెక్స్ట్ జన్మ, అలా కాకపోతే 100 జన్మలు, 100 జన్మలు కాకపోతే ఏంటి స్వామీజీ 1000 జన్మలు, 1,00,000 జన్మలు. ఏం చేస్తాం? 84 లక్షల రకాల జీవుల్లో మనిషి ఒక జీవి. కాబట్టి ఇప్పుడు మనిషిగా నువ్వు పుట్టావు, ఆల్రెడీ ఇంతకుముందు అన్నీ దాటి వచ్చినట్టే లెక్క. ఇంక నేను మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తానంటే నీ ఇష్టం, శుభం భూయాత్. మనం ఏం చేస్తాం? చూసారా వైకుంఠపాలి. ఇప్పుడు 98 ఫామ్ మింగేసింది, ఎక్కడికి మళ్ళీ 0. మళ్ళీ అందుకే ఈ జన్మ దుర్లభం అని చెప్పారు. మనిషి జన్మ జంతూనాం నరజన్మ దుర్లభం అతో పుంస్వాం తతో విప్రత తస్మాద్వైదిక ధర్మ మార్గపరత విద్వత్వమస్మాత్ పరం ఆత్మానాత్మ వివేచనం స్వనుభవో బ్రహ్మాత్మనా సంస్థితి ముక్తిర్నో శత జన్మ కోటి సుకృతై పుణ్యైర్వినా లభ్యతే. 5 శంకరాచార్య ఫోటో ఉంది చూడండి, ఆయన చెప్పాడు ఇది వివేక చూడమని. అది చూస్తుంటే నాకు నిజంగా నాకు ఏమి తెలియని ఆనందం. 5 శంకరాచార్య కూర్చున్నారు, ఆయన చెప్పారు వివేక చూడమనిలో. అంటే ఈ యొక్క ప్రాణికోటి జంతువులు, మనము జంతువే, కానీ మనకిన్ని జంతువులు తేడా అంటే మనకు బుద్ధి పనిచేస్తుంది, వాటికి బుద్ధి లేదు, పాపం. అందుకే ఆహార నిద్ర భయమైతునం చ సామాన్యమేత పశుభి నరాణం బుద్ధి తేషాం అధికో విశేష బుద్ధి విహీన పశుభి సమాన. మనకిన్ని పశువులు సమానమే, 2 జంతువులే. కానీ మన జంతువుగా నేను ఉన్నప్పటికీ నాకు బుద్ధి వలన జంతువుల నుండి వేరేగా ఉన్నాను. సో బుద్ధి ఉండడం వల్ల జంతువుల కన్నా వేరేగా ఉన్నాను. బుద్ధి వాడలేదనుకోండి, జంతువులు నేను సమానం, కానీ జంతువులు మనకు రానివ్వు.
యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ అస్ బికాజ్ మనం ఎండ వానకి అన్నిటికీ మేము తట్టుకుంటాము, నువ్వు దేనికి పనికిరావు, ఇంత వర్షం పడితే జలుబు దగ్గు అంటావు, నువ్వు మాతో పనికిరావు అంట. ఇక్కడ మనుషులు నువ్వు మాతో పనికిరావు అంట. పశువులు ఒప్పుకో, మనుషులు ఒప్పుకో, మద్యం తిరుగుతుంటారు కొంతమంది. మన బుద్ధికి పదుని పెట్టడం కాదు, బుద్ధి ఎప్పుడైతే పదుని పెట్టడం అంటే బుద్ధిలో కలుషితం ఉన్నాయి కదమ్మా, ఆ కలుషితులు పోవాలంటే బుద్ధికే మనం జ్ఞానబోధ చేయాలి, మానస బోధ. మీరు ఇప్పుడు ప్రజెంట్ మీరు ఈ బుద్ధి వెనక ఉన్నటువంటి చైతన్య స్వరూప ఈశ్వరు ఎవరైతే ఉన్నారో దానికి శరణాగతి చేయాల్సి వస్తుంది. చేయించేది అంటే ఇప్పుడు ఏదైతే జీవభావంగా నిన్నున్నాను అనుకుంటున్నారో అది నేను జీవుణ్ణి కాదు, నేను పరమాత్మ తెలుసుకోవడమే, ఇంకేం ఉండదు అక్కడ. రెండు ప్రబోధం ఏంటంటే గురువు నీకు ఒక డైరెక్షన్ చూపెడతారు. అవునండి, గురువు ఎలాగొస్తారు, ఈశ్వరుని ముందు పట్టుకుంటే ఈశ్వరుడికి కృప కలిగి గురువు శాస్త్రం కలిగి ఉన్న గురువుని మీకు తారసపడేటట్లు చేస్తాడు. అది గీతలో చెప్పారు, అది ఆ విషయం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. ఎందుకు చెప్పారంటే ముందు ఈశ్వరుని మనం పట్టుకుంటాం, మన గురువులతో మనకి జ్ఞానం ఎవడంటాడు. ఫస్ట్ ఈశ్వరునికి మీరు ఆరాధన చేస్తే అది పుణ్యముగా మారి మీలో అంతఃకరణ శుద్ధి జరిగి ఈశ్వరుడు కృప కటాక్షం ద్వారా ఆయన ఒక గురువు రూపంలో తారసపడి ఆయనే వస్తాడు. ఈశ్వరుడే గురువుగా. గురువు వేరు, ఈశ్వరుడు మరి వేరు కాదు కదా. ఈశ్వరు గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తే గురు రూపంగా వస్తారు. ఆల్రెడీ చెప్పాను కానీ అమ్మ మళ్ళీ అడిగారు. కానీ చూడండి, ఇప్పుడు ఈ అమ్మగారు అడిగారు కదా, మీరు నమ్ముతారో లేదు, నేను అతిశయోక్తి కాదు, నిజంగా చెప్పేస్తాను, యథార్థం వాస్తవం. నేను ఇంతమంది సన్యాసులు చూసుంటా, చాలామంది సన్యాసులు మిథ్యాచారులుగా తిరుగుతారు కానీ ఇలాంటి విచారణ లేదు. మీరు వాస్తవాన్ని ఒప్పుకోవాలి. ఈ కట్టు బొట్టు జుట్టు వీటి మీద తిరుగుతున్నారు చాలామంది. చెప్పండి. నాకు చాలా తపన, ప్లస్ నేను అంటే ఈశ్వరారాధన అనేది నేను చేయలేదు ఈ జన్మలో. ఇంతకుముందు చెప్పారు కదా, మన ఇవాళ 10 అధ్యాయులు అంటే రేపు 11 అధ్యాయం కదా, 12 అధ్యాయం ఇట్లా చేయాలి. ఆవేదన కూడా నాకు, అంటే ఎలా చెప్పాలంటే మీరు ఎలాగ చెప్పిన నేను అర్థం చేసుకోండి, మీరు ఎలాగని చెప్పండి, పర్లేదు. ఆత్మేవ ఆత్మ అన్నట్టు. కానీ నేను చేరాలనుకున్న గమ్యం చేరలేకపోతున్నాను. చేరలేకపోవడానికి కారణం కూడా నేను ఈ ఇతరత్ర కర్మ సిద్ధాంతంలో ఎక్కువ నడుస్తున్నాను. నడవడానికి ప్లస్ కారణం ఏంటంటే ఈ చిన్న చిన్న మహిళలు వీళ్ళందరూ 10 మాటలు చెప్పాలంటే కూర్చొని సత్సంగం వింటారు. అమ్మ కుంకుమ పూజ చేస్తారా అంటే 100 మంది కూర్చున్నారు, 10 మంది మాట చేస్తే వింటుంటారు. అలా మా ఆశ్రమంలో అమ్మ మాకు 3 సిద్ధాంతాలు ఆశ్రమ ధర్మాల్లో ముఖ్యం: తారకం, అమనస్కం. అలా 3 రకాలుగా ప్రబోధం చేసేవాడమ్మ. సాంఖ్య, తారక, మనస్క. తారకం, సాంఖ్యము, విచారణ. సాధన చతుష్టయ సంతి పరిపూర్ణమైనటువంటి వాడే బ్రహ్మ విద్యకి అధికారాన్ని మనం చెప్పుకున్నాం. ఇందా చెప్పారు మీరు, ఆత్మ అనాత్మ వివేకం అని చెప్పుకొచ్చారు కదా. అట్లాగే మాకు సాంఖ్యం చెప్పారు అమ్మ. ఈ శరీరతత్వం, పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అన్నమయ, ప్రాణమయ, మనమయ, ఆనందమయ కోశాలు, షడ్భావ వికారాలు, ఇవన్నీ ప్రబోధం సాంఖ్యం. అలాగే మాకు తారకం, అమనస్కం, ఇవన్నీ కూడా ఆశ్రమంలో నేర్పేవాళ్ళు, గురువుని ఆశ్రయించారు. కానీ ఫలము పరిపక్వత పొందందే ఆ పండు వికసించినట్టుగా మనసైతే అనిపిస్తుంది. సమస్తాన్ని మీరు ఇంతకుముందు ఇది నాది కాదు, ఇది నాది కాదని నేతి మహావాక్యం అంటారు. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఈ దేహం నేను కాదు, అన్నమా, ఇవన్నీ పనిముట్లు పరికరాలు నేను కాదు. పర్వాలేదమ్మా, ఇవన్నీ నేను కాదు, అది నేను కాదు, అది ఎవరై ఉన్నామంటే అదే నేనై ఉన్నాను, అదే నేనై ఉన్నాను. అహం బ్రహ్మాస్మి అని చెప్పు, అదే నేనై ఉన్నాను. అది అనేది నువ్వై ఉన్నప్పుడు ఈ మధ్యలో ఉన్న తపన ఆరాటం అంతా క్లోజ్ చేస్తే కానీ నువ్వు అదే. ఒక వస్త్రాన్ని నేతనేసేవాడు
పొడుగు ప్యాక అంటాడు, అంతవరకు వస్త్రమే. పొడుగు ప్యాక తీసేస్తే ఏం లేదు. ఇప్పుడు ఆ పొడుగు ప్యాకతో కదా మనం కట్టుకొని వస్త్రం అంటూ ఈ జగత్తులో అంతా తిరుగుతూ ఉన్నాం. మీరు ఎంత చెప్పారే, వేషం, కట్టు, బొట్టు, జుట్టు అని ఉంది, కానీ నేను చేరలేకపోతున్నాను. కానీ మనసు అయితే ఆవేదన ఉంది. నేను ఫస్ట్ మీరు ఇంతకుముందు చెప్పారు, నేనెవరు, తల్లెవరు, తండ్రి ఎవరు, మాతా నాస్తి పితా నాస్తి, నాస్తి పొందరు సార్, అర్థం నాస్తి గృహం నాస్తి, తస్మా జాగ్రత్త అని అంటున్నాం. ఆచరణకు వచ్చేసరికి దాన్ని అవలంబించడం చాలా కష్టమైంది. ఎందుకో చేసిందంటే ఈ భౌతిక ప్రపంచంలో ధనం లేదే మనం బ్రతకడం, కంప్లీట్గా మనం సన్యాసాశ్రమాన్ని స్వీకరించాలి. ప్రస్తుతం వానప్రస్థాశ్రమ జీవితాన్ని సాగిస్తున్నాం. గృహస్థుగా ఉండి వానప్రస్థాశ్రమ జీవితాన్ని సాగిస్తూ మన బ్రహ్మ విద్యా ఆశ్రమ మహనీయులందరినీ అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ ద్వారా ఏదో 4 మంచి మాటలు ప్రచారానికి వెళుతుంటాను. నేను కూడా ఆధ్యాత్మిక ప్రవచనాలకు వెళుతూ ఉంటాం. కార్యక్రమం ఎన్ని తిరిగినా ఎంత చేరినా అసలైన గోల్ చేరాలి. లేదనండి, ఆవిడ ఎక్కడ ఆపుతారో నేను చూస్తాను, ఆపట్లేదు అని చెప్తున్నాను. కర్మయోగాన్ని వదిలిపెట్టాలంటే ఇంకో నువ్వు చెప్పిన కర్మయోగాన్ని వదిలిపెట్టాలి. ఇప్పుడు నేను చెప్పా కదా 10 మందికి ఇప్పుడు చెప్పారు యజ్ఞం అంటే యజ్ఞం నేను పాల్గొంటా అంటే 100 మంది వస్తారు. ఇవాళ స్వామీజీని తీసుకొస్తున్నా, సత్సంగం చేస్తున్నా. అలా వాళ్ళని అండి చెప్తా. అట్లా వాళ్ళు రావాలి చేయాలంటే వాళ్ళ భౌతిక ప్రపంచంలో ఉన్న వాళ్ళకి అలా అని జరుగుతుంది స్వామి. కారణం కాబట్టి మీరు ఎప్పుడు ఆహ్వానిస్తే ఋషిపంచమికి శ్రీనివాస్ గారు ఋషిపంచమికి రండి అని చెప్తున్నారు స్వామిని. మీరు చెప్పింది మీరు అంటున్నారు కదా, సరైన గమ్యము, దిశ మర్చిపోయాము, దిక్కు మర్చిపోయాము, దిగ్భ్రమ అవుతున్నాం అన్నట్టు చెప్తున్నారు. మీరు అర్థం ఏంటంటే చాలా స్పష్టమైన రాజమార్గం మన ముందు ఉన్నది. మనం దాన్ని ఎలా చేస్తున్నామంటే సాధారణమైనటువంటి సింపుల్ మార్గాన్ని వంకరలుగా స్లిప్పరీ చేసి ఆ దారిని కష్టం చేసుకుంటున్నాం. ఇప్పుడు మీరు విన్న తర్వాత మీకు శ్రవణం బాగా అయ్యింది, కానీ శ్రవణం తర్వాత జరిగినటువంటి మననము, అందులో స్పష్టత, నిధిధ్యాసనం పూర్తిగా మీరు చేయట్లేదు. ఎందుకంటే మీలో ఉన్న ఈ జ్ఞానం ఏదైతే తెలుసుకున్నారో దాని నుండి అలా చెప్పాలి, ఇది చెప్పాలి, ప్రచారం కావాలి, మొత్తం జరగాలి అని ఒక చిన్న మనిషికి ఉంటుంది అన్నమాట, జీవాత్మకి. అందువలన ఏంటంటే మన టీ కప్పులో షుగర్ ఉంది, అమ్మ చప్పకుందంటే అమ్మ తెచ్చి షుగర్ వేసేస్తున్నారు తప్ప తాగుతుంటే చప్పకుంటుంది. ఎందుకు? షుగర్ అడుగు భాగం ఉన్నది కానీ స్వీట్ అవ్వట్లేదు. సో మీలో ఉన్నటువంటి ఏదైతే ఆత్మజ్ఞానము ఇవన్నీ మీకు తెలుసు. ఎలాగా? ఒకే శుద్ధ చైతన్య పరమాత్మ, సత్వగుణంతో ప్రకటమైతే ఈశ్వర, మలిన సత్వంతో ప్రకటమైతే జీవ, తామసిక ప్రధానంగా ఉన్నటువంటి దాని ద్వారా ప్రకటమైతే ఈ జడ ప్రభావం అంత ప్రకారంగా ఉన్నటువంటి జగత్తుగా వస్తున్న తప్ప అలా బుడగా తరంగాలు ఇవన్నీ కూడా వేరువేరుగా ఉన్నప్పటికీ అన్నిట్లో ఉన్నది నీరే. సముద్రమన్నా నీరే, కెరటమన్నా నీరే. ఎలాగవుతుందో బల్బు, ఫ్యాను, హీటరు, కూలర్ అన్నిటి వెనక ఉన్నటువంటి ఒకటే ఎలక్ట్రిసిటీ పవర్ ఎలాగ ఉన్నదో, చిన్న కుండ, పాత కుండ, పెద్ద కుండ, నడిపికుండ, నల్లకుండ, తెల్లకుండ, ఈ రంగురంగుల కుండలన్నీ ఎన్ని కుండలు, ఎన్ని పాత్రలు, జగ్గు, జారు, కప్పు, సాసర్ ఎన్ని అయినప్పుడు కూడా వెనక ఉన్న సారము తత్వం ఆత్మ, మట్టి, అన్ని ఆభరణాలు వెనక ఉన్నటువంటి సారం ఆత్మ బంగారమే. అది ఎలాగైతే ఉన్నదో ఇది మనకు తెలుస్తున్నది. కానీ దాన్ని ఏం చేయమన్నారు? ఒక రాత్రిపూట ఒక గంధము ముక్క తీసుకొచ్చి ఒక నీటిలో మీరు నానబెట్టి ఉదయం చూస్తే ఇలా వాసన చూస్తే అది ఒక దుర్గంధం వాసన వస్తుంది. అంత మాత్రాన గంధం దుర్గంధం కాదు. దాన్ని కాస్త ఎండలో పెట్టి మళ్ళీ రాయి మీద రంగ తీసామనుకోని ముందుకి వెనక్కి, అప్పుడు మీద పొరపోయి మళ్ళీ సుగంధమే వస్తుంది. మనము కూడా ఈ యొక్క దీర్ఘకాలం పాటు ఈ నీటిలో మునిగినటువంటి గంధం చెక్క ఎలాగైతుందో ఈ సమాజము, జగత్తు, ఈ మాయ త్రిగుణాత్మక మాయలో మనం మునిగొన్నాము. మనం ఇప్పుడు తీస్తే శుద్ధ బ్రహ్మ వాసన మరలేదు, దుర్గంధం వాసన, అహంకార కర్తాభోక్త వాసన వస్తుంది. అది పోవాలంటే మనోబుద్ధ్యహంకార చిత్తానినాహం నచ శ్రోత్ర జిహ్వే
न च घ्राणनेत्रे न च व्योम भूमिर्न तेजो न वायुः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं न मृत्यो न शङ्का न मे जातिभेद पिता नैव मे नैव माता न जन्म न बन्धु न मित्रं न गुरुनैव शिष्य చిదానంద రూప శివోహం శివ. నా పుణ్యం నా పాపం నా బ్రహ్మ ధర్మ నా ధర్మ అర్థ కామ మోక్ష నతి నా బంధం నా మోక్ష ఏమి అంటే ఈ స్థితికి వెళ్ళి మీరు బహిర్ముఖం తగ్గించుకొని అంతర్ముఖంలో కాసేపు టైం ఇస్తుండాలి, ఎక్కువ పెంచుకుంటూ పోతాను మెల్లమెల్లగా. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ లలితా సహస్రనామం. కాబట్టి మీకు అన్నీ తెలుసు, కొత్తగా మీకు చెప్పాలని ఇక్కడ ఏమీ లేదు నేను చెప్పాలి. కానీ చెయ్యాల్సింది ఏంటంటే మీరు కాసేపు ఎక్కడికి వెళ్ళకుండా కూర్చోవాలి. అంటే మీ కాళ్ళకు కాసేపు కట్లు కట్టి అక్కడ ఉండాలి మీరు. అది ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే మీకు చేయడానికి ఇంకేం లేదు, మీకు అన్నీ తెలుసు, చెప్పడానికి ఏమున్నది. నేను అదే చెప్తున్నా, ఈయన ఆవిడకి అన్నీ తెలుసు, చెప్పడానికి ఏమి లేదు. నేను ఏం చెప్పినా ఆవిడకి అన్నీ తెలిసి నేను ఇంకేం చెప్తాను, మొహం చెప్తాను. శ్రీకృష్ణుడు కూడా ఆవిడకి ఏం చెప్పలేడు. ఆ శ్రీకృష్ణుడు భయపడి వెళ్ళిపోదు, అమ్మా నీకు చెప్పడానికి ఇంకేం మిగలలేదు. నిజం, అబద్ధం కాదు ఇది. ఎందుకంటే ఆవిడకి అంతా తెలుసు. కర్మయోగం చేస్తే అంతకన్నా కూర్చోమ్మ, కర్మయోగం చేస్తే అంతకన్నా శుద్ధి అవుతుంది. తర్వాత శ్రవణం చెయ్యాలి, జ్ఞానం అంటే అప్పుడు అజ్ఞానం పోతుంది. ఇంక నా డౌట్స్ పోవాలంటే మననం చెయ్యాలి, పదే పదే గురువు కాడడము, మన పక్కలు కాడడము, శాస్త్రం చూడడము చేస్తే మననం వలన డౌట్లు పోతాయి. ఇక పర్ఫెక్ట్ ప్రజ్ఞ వచ్చింది. అది నేను పదే పదే, ఎందుకంటే జన్మ జన్మాంతరం నేను మనిషిని అనే వాసనలు మన బలంగా ఉన్నాయి కాబట్టి మన ఇంటిలో అవి పనికిరావు. మనకు ఓకే, ఈ ధ్యానం అనేది కూస్తున్నప్పుడు నేను చిదానంద రూప కృష్ణ నీకు తేడా లేదు. ఇంటికి వెళ్తాప్పుడు చెప్పులు తొడేటప్పుడు తేడా వస్తుంది. అమ్మ నా చెప్పులు ఎవరు తోయిస్తారు వాళ్ళ మీద తెలుగు. చెప్పులు ధ్యాన మందిరంలో ఉన్నప్పుడు అందరం ఆత్మస్వరూపులే. నేను చిదానంద రూప శివోహం, నేను చిదానంద రూప కృష్ణోహం, నేను చిదానంద రూప రామోహం, అందరూ రామకృష్ణులే. ఇక్కడికి వచ్చి చెప్పులు ఎదిగినప్పుడు కదా మీకు తెలుస్తుంది. మీ చెప్పు ఎవరో తన్నేస్తాడు, వాళ్ళ మీద కోపం పడి మీద పడిపోతుంది. ఓయమ్మ చిదానంద రూప కృష్ణ పోయింది, శివ పోయింది. చెప్పు అందులో కొత్త చెప్పులు ఒకటి, కొత్త చెప్పులు అక్కడ పెడితే అక్కడ భయం. మళ్ళీ ఈ పూజలో ఉంటాడు కానీ చెప్పులు దుష్టాలు చెప్పుల మీద ఉంటాయి. అందుకే గుడికి చెప్పులు ఏమైనా రావద్దు అంటారు చాలా మంది. ఎందుకంటే దుష్టాలు చెప్పుల మీద ఉంటుంది కదా. శివుడి మీద భక్తి చెప్పుల మీద. కాబట్టి మీకు నేను ఏం చెప్తానంటే మీది ఆల్రెడీ టైం దగ్గర పడింది, ప్రారంధ కర్మ. అంటే మీరు పుట్టలేదు, మీ ప్రారంధ కర్మ దగ్గర పడింది. అందుకే భజ గోవిందంలో స్టార్టింగ్ శ్లోకం మీ గురించే చెప్పారు శంకరాచార్య. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖకరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అంటే అక్కడ ఏం చెప్పారు? అక్కడ కాశీ ఆయన వెళ్ళేటప్పుడు ఒక పెద్ద ఆయన అనేక శాస్త్రాలు చదివేశాడు. నల్లి శాస్త్రం అయిపోయింది, బల్లి శాస్త్రం అయిపోయింది, హస్తరేఖలు అయిపోయినాయి, వాస్తు శాస్త్రం చదివేశాడు, జ్యోతిషం కూడా చదివేశాడు, ఇవన్నీ చదివేశాడు. మొత్తం పుట్టుమచ్చల శాస్త్రాలు కూడా చదివేశాడు, అన్నీ చదివేశాడు. చదివేసి లాస్ట్కి ఏం చేస్తాడు? వ్యాకరణ సూత్రాలు కంఠాసి పెట్టేస్తాను పాణిని అష్టాధ్యాయ. ఓహో, కంఠాసి పెడుతుంటే ఎలా కంఠాసి పెడుతున్నాడు? మామూలు కాదు. శిరశాసనం వేసుకొని ముందే ఒక బుక్ పెట్టుకొని మొత్తం కంఠాసలు పెట్టేస్తాడు. డుక్కురుని కరణే అదేం గుణహ అయిన ఈ సూత్రాలు కంఠాసి పెడుతున్నాడు. శంకరాచార్య చూసి ఇదేంటి పరమానంద శిష్యులా తయారయ్యాడు. ఏజ్ వచ్చి 85, మళ్ళీ తక్కువ కాదు, 85 years. సో అందువలన ఏమంటున్నారంటే ఈ లౌకిక విద్యలన్నీ కూడా అన్నీ అవసరమే మీ భుక్తి కోసం, కాదనట్లేదు నేను. కానీ ఇవన్నీ కూడా శాశ్వతమైనటువంటి పుట్టుక మరణం లేనటువంటి పరంపదాన్ని ఇవ్వలేవు. పరంపద ఏది పరంపదం అంటే ఏంటి? గోవింద. గోవింద అంటే శ్రీకృష్ణ కాదు. మళ్ళీ చాలామంది ఇదో పదకు రావడం. శంకరాచార్య ఏమో శివస్వరూపము శైవుడు, కానీ గోవిందుడు విష్ణు గురించి కూడా చెప్పాడు. ఇదో కాంప్రమైజ్ చేసిన. అలా కాదు. గోవింద అంటే ఏంటంటే గాం విందయతి పాలయతి ఇది గోవింద. గాం అంటే పృథివీ, భూమిని రక్షించేవాడు ఎవడు? పరమాత్మ. ఎవరు రక్షించారు? నువ్వు నేనా? తర్వాత గాం వింద పాలయతి అంటే గోవులను రక్షించేవాడు. పాలయతి, గాం పాలయతి. గాహ ఇంద్రియాన్ని పాలయతి అంటే ఇంద్రియములన్నిటికి కూడా వెనక ఉన్నటువంటి ఋషికేశ కూడా పరమాత్మ. ఆ పరమాత్మని నువ్వు స్మరించాలని టైం ఇది. నువ్వేమో వ్యాకరణ సూత్రాలు కంటెక్ట్ పెడుతున్నావు. అవి నీకు దేనికి ఉపయోగపడవు.
మరి కొన్నాళ్ళు పోతే ఈ యొక్క మనసు మెమరీ అంతా లాస్ అయిపోదు. ఈ మన టెంపరీ మెమరీ లాస్, గజనీ లాగా, సినిమా లాగా. నీకేమి గుర్తుండవు. ఏమి లాభం అండి ఈ సూత్రాలు, యంత్రాలు, తంత్రాలు, మంత్రాలు లేని లాభం. అందువలన కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంతం అద్యైవ మే విశతు మానస రాజహంస ప్రాణ ప్రయాణ సమయే కపవాత విత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే. అందువలన మీ డెత్ బెడ్ మీద ఉంటే సాధిస్తుందని ఏం సాధించలేవు. ఇప్పుడే క్రై ఫర్ ద గాడ్. ఇప్పుడే నువ్వు ఎంత తపంతో అదే కూర్చొని చెయ్యి. ఇంకా వాళ్ళు ఎవరు రావడం లేదు ఆశ్రమానికి, వాళ్ళు ఎవరు వినరు, ఈ సత్సంగాలు వినరు, పూజలకి అయితే కుంకుమ పూజలు వస్తారు, అమ్మవారి పూజలు వస్తారు, అవన్నీ మీకెందుకమ్మా? నువ్వు చేయని దగ్గర మీ దగ్గర జనం వస్తారు. అది చివటమమ్మ అనే పేరు విన్నారు కదా, జిల్లెలముడి అమ్మ పేరు విన్నారు కదా, ఆనందమయ్య పేరు విన్నారు కదా, మదాలస, అనసూయ, చూడాల, మైత్రేయి, గారికి, ఇంతమంది ఉన్నారు మహాత్మురాళ్ళు, సాధ్యులు. ఆ పేర్లు మీకు తెలియవు. వీళ్ళు ఎప్పుడు చూసినా ఆడవాళ్ళు ఎవరు లేరు. ఎప్పుడు చూసినా వాల్మీకి, వ్యాసుడు, అష్టావక్రుడు, యాజ్ఞవల్కి, కృష్ణ, ఆడవాళ్ళు ఎవరు లేరా అనుకుంటా భ్రమలో మనందరం. ఆడవాళ్ళు మగవాళ్ళు అని ఏముండదు. ఆత్మ విద్యలో అసలు తేడే లేదు. పూజలు అంటారా, నేను అందులో జోరను. ఎందుకంటే ఇప్పుడు ఆడపిల్లలకు ఉంటారు, వాళ్ళకి స్వాభావికమైన నెలసరులు ఉంటాయి. వాళ్ళు మేము రాకూడదు, పూజకి రాకూడదు. ధ్యానం నీకు ఎవరు చేయొద్దు అంటున్నారు? ధ్యానం చేసుకో. కాబట్టి బ్రహ్మ విద్యలో ఎటువంటి తారతమ్యాలు లేవు. పూజలు, యజ్ఞ, యాగాలు అంటే కర్మకాండలో తేడా, నియమాలు ఉంటాయి. ఎందుకు? కర్మకాండలో నియమాలు మీరు పాటించకపోతే మీకు ఫలం రాదు. కానీ బ్రహ్మ విద్య ఫలం ఏంటి? వచ్చేది ఏం లేదు కదా, మీరు ఆత్మస్వరూపులు అయి ఉన్నారుగా, మీకు వచ్చేది ఏమి ఉండదు. కంఠ చామీకర న్యాయం అంటారు. ఆత్మ, అదిగో శంకరాచార్య ఉన్నాడు కాబట్టి ఆయనవే నాకు ఎక్కువ గుర్తొస్తుంది. ఎదురు కనిపిస్తుంది, చూడండి ఫోటో చూడండి, అది చూసాను. ఆత్మాతో సతతం ప్రాప్తోపి అప్రాప్తవత విద్యయ తన్నాశే ప్రాప్తివద్భాతి స్వకంఠాభరణం యత. అంటే ఆత్మ అనేది పొందడం లేదు. మోక్షం ఎక్కడ ఎవరు పొందరు. ముందే చెప్పేస్తాను చూడండి, మోక్షం పొందడాలు ఏం లేవు. మోక్షం ఎవరూ పొందరు. పొందాల్సింది ఏంటంటే మీ పోగొట్టుకోవడం పొందడం. మీ అజ్ఞానము, మీ కోరికలు, మీ సంపాదన మీద వ్యామోహము, అటాచ్మెంట్లు, ఈ మూటలన్నీ మీరు ఒక్కొక్క మూట వదలగొడుతుంటే మిగులుతారు ఆత్మస్వరూపంగా. మోక్షం వచ్చేది కదా ఒకరోజు మోక్షం వచ్చిందని పోతుంది. అర్థమవుతుందమ్మా? అందువలన ఆ అజ్ఞానం పోతే మీ స్వయం ప్రకాశంగా ఆత్మస్వరూపంగా ఉంటారు. ఎలాగా? ఒక అమ్మేమో సన్న నెక్లెస్ చేసుకుంది. ఈ స్నానం చేసి కొత్త బట్టలు ధరించినప్పుడు ఈ నెక్లెస్ వెనక పక్క వెళ్ళిపోయి కనిపించట్లేదు. అమ్మ నెక్లెస్ పోయింది. ఇంటి అందరూ ఎదుగుతున్నారు. పక్క వాళ్ళకి కూడా అల్లరి చేసి వాళ్ళందరూ ఎదుగుతున్నారు అన్నమాట. ఎవరో పెద్ద ఆయన వచ్చి ఆయనకు అర్థమైంది ఈ మెడలో ఉన్నది ఏదో చిన్న కనిపించింది. అప్పుడు అర్థం తీసుకొచ్చి, అమ్మ నీ నెక్లెస్. అమ్మయ్య, నెక్లెస్ దొరికిందా? నెక్లెస్ దొరకలే, అక్కడే ఉంది నెక్లెస్. కానీ భ్రమ, నెక్లెస్ పోయింది, నెక్లెస్ దొరికింది. నేనేం సంసారంలో కొట్టుకుపోతాను, ఆత్మ మోక్షం ఎక్కడికో పోయింది, ఇప్పుడు వచ్చింది. ఆత్మ రాదు, పోయలేదు, రావడం పోవడం లేవు. అంటే మేఘాలు కమ్ముకున్నవి మనల్ని మన దృష్టికి సూర్యుడికి కప్పవు. ఆ మేఘాలు గాలిపోయినాయి అనుకోండి, సూర్యుడు ప్రకాశిస్తాడు. అమ్మాయి సూర్యుడు ప్రకాశిస్తాడు. అమ్మ నీ పేరేంటి తల్లి? టార్చ్ లైట్ తీసుకురా, సూర్యుడు ప్రకాశిస్తాడు లేదా అంటారు రేటు ఎవరైనా. అంటే మేఘాలు సైడ్కి వెళ్ళిపోయి నువ్వు సూర్యుడు ప్రకాశిస్తాడు లేదు తెలియాలి కదా, నువ్వు టార్చ్ తీసుకురా అంటారా? సూర్యుడు స్వయంగా ప్రకాశిస్తాడు, నీ టార్చ్లు అక్కర్లేదు సూర్యుడికి. మీరు కూడా మన అడ్డు ఉన్నటువంటి అడ్డు పోతే ఆత్మ స్వయం జ్యోతి అత్రాయపుర స్వయం జ్యోతిర్భవతి చైతన్య రూపేణ భాతి. కాబట్టి మీరు చింతన వదిలేయండి, ఇంకా అన్నీ వదిలేయండి. కేవలం ఇంకా వదలడానికి వీలు కాదని టైంలో మీరు నిర్వికాల సమాధికి ఇప్పుడు వెళ్ళిపోతారు స్పాట్లో. కానీ మీరు దానివైపు దృష్టి పెట్టట్లేదు. వెళ్ళి బ్రహ్మ విద్య ఆశ్రమం అలా వినట్లేదు, వెళ్ళి రావట్లేదు. ఈ స్వామి, ఆ గురువు, ఆయన ఈ నియమాలు చెప్పాడు, ఈ అమానస్కి చెప్పాడు, ఇవన్నీ ఎందుకు తల్లి? సైలెన్స్. మౌనం వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్శేషాంతేవ సదృశిగణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానంద రూపం స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తి మీరే వటవిటవి సమీపే భూమి భాగే నిషన్నం సకల ముని జనానా జ్ఞానదాతారమారాత్ త్రిభువన గురుమీశం దక్షిణామూర్తి దేవం
జనన మరణ దుఃఖచ్ఛేద దక్షం నమామి. చిత్రం వడతరోర్మూలే వృద్ధా శిష్య గురూర్యువ. గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయ. ఆ స్థితికి వెళ్ళిపోవాలి అంతే తప్ప ఇంకేం లేదు. ఉన్నదని భ్రమ పడకండి, మన భ్రమే. భ్రమర కీటక న్యాయం అంటారు వేదాంత ఋషులు యోగులు. ఆ కీటకం అనిపించుకుంటుంది, అది భ్రమరమే. నేను కీటకము నేను కీటకం. అప్పుడు దానికి ఒక గూడులో బంధించి గేటు కాపలా కాస్తుంది భ్రమరం. బయటికి వెళ్తాంటే అక్కడ భయం, మళ్ళీ జూ 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 జూ. మనం భ్రమరం చూడండి, మనం ప్రాణాయామం చేస్తాం, మనం చేస్తాం కదా. సో లాస్ట్కి ఇంక దానికి నేను కీటకమని బుద్ధి పోయి అవును నేను భ్రమరం కదా అంటే ఆ గూడు ఒక్కసారి బద్దలు కొట్టి బయటకు వస్తుంది భ్రమరంగా. అంతకుముందు భ్రమరమే, కీటకమని భ్రమ పోయిన తర్వాత భ్రమరం అయ్యింది. మనము భ్రమ పోయిన తర్వాత బ్రహ్మ అవుతాము.